ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీవు దేవుణ్ణి నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేర్చును. చాలాసార్లు మనము గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సత్యమును మనము గుర్తెరగక మన కార్యములన్నిటి కొరకు మనం మనుషుల వైపే చూస్తూ ఉంటాం. వారు ఏదో సహాయము మనకు చేసి మనల్ని ఆదుకుంటారని మనము అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక కుటుంబంలో టీచర్ ట్రైనింగ్ చేసిన ఒక పాపకు ఉద్యోగం కావాల్సి వచ్చి వారు ఒక రాజకీయ నాయకుడిని ఆశ్రయించినారు. ఆ రాజకీయ నాయకుడిని వారు ఆశ్రయించడానికి కారణం ఏమిటంటే, వారి తండ్రికి అతడు చాలా సన్నిహిత సంబంధము కలిగినటువంటి వాడు. వారు బాల్య స్నేహితులు. అందుకని ఆయన అనుకున్నాడు, అతడు నా స్నేహితుడే కదా, నా బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగమైన టీచర్ ఉద్యోగాన్ని తప్పకుండా తీసిస్తాడని అతనితో మాట్లాడినాడు. ఆ స్నేహితుడు, అదెంత పనిరా, నీకు నేను చెయ్యనా అని అన్నాడు. రోజులు దొర్లిపోతూ ఉన్నాయి. అతని దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాలేదు. అలా అతనికి ఏ జవాబు రాకుండా వేదనతో అతడు ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళాడు. కానీ అయ్యగారు చాలా బిజీగా ఉన్నాడు, ఆయన్ని ఇప్పుడు చూడలేరన్నటువంటి వార్త అతనికి అందించబడ్డది. అప్పుడు అతడు ఎంతో వేదనతో కృంగిపోయినాడు. స్నేహితుడు తప్పకుండా తన బిడ్డకు ఉద్యోగం ఇప్పిస్తానని అనుకున్నాడు. కానీ ఆ స్నేహితుడు చేయి విడిచాడు. దైవ సన్నిధికి వెళ్ళిన అతనితో దేవుడు మాట్లాడినాడు. ఈ మాట దైవజనుడు అతనితో చెప్పాడు, నీవు ఆయన్ని నమ్ముకో, నీవు దేవుణ్ణి నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చును అని. వెంటనే అతడు ప్రభు సన్నిధిని మోకరించి, ప్రభువా, మనుషులను నమ్మి నేను మోసపోయాను, నన్ను క్షమించు, ఇదిగో నేను నీ మీదనే నా నమ్మకాన్ని ఉంచుతున్నాను అని ప్రభు సన్నిధిలో తన యొక్క హృదయమును కృమ్మరించినాడు. ప్రభు అతని యొక్క మనవిని ఆలకించాడు. ఆశ్చర్యకరముగా ఆయన కుమార్తెకు మంచి స్కూల్లో టీచర్ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. అవును దేవుని బిడ్డలారా, మనము చాలా వరకు మనుషుల వైపు చూస్తూ ఉంటాం. వారు తప్పకుండా చేస్తాం, నీకెందుకు నేను చేయనని మనకు వాగ్దానం ఇస్తారు. కానీ మనుషులు మనలను ప్రలోభ పెట్టడానికి అలా మాట్లాడతారు. కానీ నిజమైనటువంటి హృదయము వారికి ఉండదు. కానీ నీ నమ్మకము దేవుని మీద ఉంచుము. ఆ దేవుడు నీకు సహాయకుడై నిన్ను ఆశీర్వదించి నీ కార్యమును ఆయన సఫలము చేయునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ మీద తమ నమ్మకము ఉంచినప్పుడు వారిని ఆశీర్వదించి దానిని జయప్రదం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.